మైదానంలో ఆటలు, మైదానంలో రాజకీయాలు, రాజకీయాల్లో ఆటలు సహజమే. అందుకనేమో చాలా మంది క్రీడాకారులు మైదానం వదిలి రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలా వచ్చిన వారిలో కొందరు విజయం సాధించారు, ఇంకొంతమంది పరాజయాలు చవిచూశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తున్న చాలా మంది క్రీడాకారులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. క్రీడాకారులుగా మైదానంలో ప్రేక్షకుల మనసు గెలిచిన వారు రాజకీయాల్లో ఓటర్ల మనసు గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. భారతదేశంలో క్రీడాకారులు రాజకీయాల్లోకి ప్రవేశించడం కొత్త విషయమేమీ కాదు. గతంలో రాజకీయ మైదానంలోకి అడుగుపెట్టిన ఎంతో మంది తమదైన ముద్ర వేశారు. కాలం కలిసిరాక మధ్యలోనే వదిలి వెళ్లిన వారు ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో లాగే ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ దిగ్గజ క్రీడాకారులు కీలక స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రత్యర్థులుగా కూడా తలపడుతున్నారు. రాజకీయ ఆటగాళ్లలో ఈసారి అందరి దృష్టి ఆకర్షిస్తున్న వారిలో ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఒకరు. ఢిల్లీకి చెందిన గంభీర్ ఇటీవలే కాషాయ కండువా కప్పుకున్నారు. ఊహించని విధంగా కీలక తూర్పు ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన గంభీర్ డిసెంబర్లో ఆటకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు రాజకీయ అరంగేట్రంలో గెలుపు సాధిస్తాడా అనేది క్రికెట్ ఆటగాళ్లతో పాటు అటు అభిమానుల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. It's a great opportunity. You keep tweeting about everything. A lot of people keep tweeting about everything, but I've got a platform to now. I think जो भी बीजेपी ज्वाइन करता है, it's a great move because it's a party जो डेवलपमेंट के बारे में बात करती है, जो डेवलपमेंट करती है. पिछले 5 साल में हमारे प्रधानमंत्री का विजन यही रहा है कि डेवलपमेंट करना, सबको इकट्ठे मिलाकर आगे बढ़ना और देश को सुपर पावर बनाया. जिस तरीके से बालाकोट किया, जिस तरीके से सर्जिकल स्ट्राइक में तरीके से हमारी इमेज वर्ल्ड वाइड बढ़ी है कि हमारे प्रधानमंत्री का विजन है और उस विजन को आगे लेके जाएंगे. ఇన్నాళ్లు బాక్సింగ్ రింగ్ లో దిగ్గజాలను మట్టి కరిపించిన విజేందర్ సింగ్ కూడా ఈ ఎన్నికల యుద్ధంలో ప్రత్యర్థులతో తలపడనున్నారు. ఒలింపిక్ పతక విజేత అయిన విజేందర్ ప్రజాక్షేత్రంలో దక్షిణ ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. దేశ రాజధాని నగరంలో వేర్వేరు స్థానాల నుంచి పోటీ చేస్తున్న విజేందర్, గంభీర్ ఈ నెల 12న జరగనున్న ఎన్నికల్లో గెలిస్తే భవిష్యత్ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. नेता मैं अपने आप को नेता नहीं मानता. मैं कोई राजनीति करने नहीं आया हूँ. मैं यहाँ पे जो उनकी प्रॉब्लम है, जो उनकी संकट है, उनको मैं उनके साथ खड़ा हूँ. उनकी जो आवाज है, जो बताना चाहते हैं, जो सवाल पूछना चाहते हैं, वो सवाल उनके जवाब मिलते नहीं, तो मैं उनके सवालों के जवाब देने आया हूँ. तो मैं कोई नेता बनने नहीं आया हूँ, मैं कोई नेतागिरी करने नहीं आया हूँ. जो मैं हूँ सो मैं हूँ. वादे जो उनकी प्रॉब्लम है, जो उनकी कोई भी है, चाहे सीलिंग से लेके, चाहे अच्छे भ्रष्टाचार से लेके, चाहे रोजगार से लेके, जो यूथ की प्रॉब्लम है, चाहे स्पोर्ट्स की है, तो सारे एक नहीं लंबी लिस्ट है. క్రీడాకారులే ప్రత్యర్థులుగా తలపడుతున్న జయపుర గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒలింపిక్ పతక విజేత అయిన షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ భాజపా నుంచి, ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతక విజేత అథ్లెట్ కృష్ణ పూనియా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 16వ లోక్సభ ఎన్నికల్లో జయపుర గ్రామీణం నుంచే పోటీ చేసి గెలిచిన రాజ్యవర్ధన్ మోదీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కొంతమంది మాత్రమే ఇలా ఆటలోనూ ఓటు బాటలోనూ గెలుపొందారు. ఆ కోవలో ముందు వరుసలో ఉండే వ్యక్తి రాజ్యవర్ధన్. ఈయన తరహాలోనే కృష్ణ పూనియా సైతం అదే రాష్ట్రం నుంచి గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాదుల్పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. హర్యానాకు చెందిన పూనియా లోక్సభ ఎన్నికల్లో రాజ్యవర్ధన్ సింగ్ కు సవాల్ విసురుతున్నారు. बीजेपी तो किसी भी हद तक जा सकती है. मैं तो आप सबके माध्यम से अपने जनता को कहना चाहूंगी, देश के नौजवानों को कहना चाहूंगी, ठंडे दिमाग से सोचिए. ये आपको सिर्फ और सिर्फ भटकाने का काम कर रहे हैं. आप विचार कीजिए कि इन्होंने 5 वर्ष में क्या किया. मैं ये जरूर कहना चाहूंगी किसी भी हद तक जा सकते हैं, चाहे वो सेना है और है. मैं सेना को सलूट करती हूँ, जिसकी वजह से आज हम हमारे देश में सुरक्षित हैं. संत, महात्मा, गुरु और शासक सब संतुलन में देश को चलाते थे. ये वापस दुर्भाग्य रहा भारत का कि जब इतना भ्रष्टाचार राजनीति में आया, उसका कहीं कारण ये भी था कि संत, महात्मा, गुरु जो मार्गदर्शक हैं, उनसे शासक दूर हो गए और भ्रष्टाचार में लिप्त हो गए. अब फिर भारत जब विश्व के गुरु बनने के लिए जा रहा है, तो ये संतुलन और ये आशीर्वाद लेकर ही हम आगे बढ़ रहे हैं. వీరితో పాటు మాజీ క్రికెటర్లు కీర్తి ఆజాద్, మహమ్మద్ అజారుద్దీన్ 17వ లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. క్రికెట్ రాజకీయాల్లో రాణించిన కీర్తి ఆజాద్ ఈ ఎన్నికల్లో జార్ఖండ్ లోని ధన్బాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. 1983 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడైన ఆజాద్ భాజపా నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి బీహార్ లో ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలు అందించారు. అయితే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని బహిరంగంగా విమర్శించడంతో ఆజాద్ ను భాజపా సస్పెండ్ చేసింది. అనంతరం కాంగ్రెస్ లో చేరారు.
భారత క్రికెట్లో విజయవంతమైన క్రికెట్ కెప్టెన్లలో మహమ్మద్ అజరుద్దీన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో చేరిన అజర్ 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్ లోని టోంక్ మాధవ్పూర్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈసారి సొంత రాష్ట్రం తెలంగాణలోని సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా కుదరలేదు. కాంగ్రెస్ నుంచి ప్రధాన ప్రచారకర్తగా ఉన్న అజర్ పోటీ చేసే స్థానాన్ని ఇంకా పార్టీ ఖరారు చేయలేదు. రాజకీయ యవనికపై మెరిసిన మరో క్రీడాకారుడు నవజోత్ సింగ్ సిద్ధు. మైదానంలో అందరూ సిక్సర్ల సిద్ధుగా పిలుచుకునే సిద్ధు 2004లో కమలం పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమృత్సర్ స్థానం నుంచి గెలుపొందిన సిద్ధు 2009లోనూ విజయం సాధించారు. 2014లో అమృత్సర్ స్థానం ఆశించి ఆయన భాజపాను వీడి కాంగ్రెస్ లో చేరారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్సర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ పాకిస్తాన్ కు వెళ్లి కర్తార్పూర్ నడవాకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. బాలాకోట్ పై భారత వైమానిక దాడి అనంతరం సిద్ధు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడి తన రాజకీయ పురోగతిని చిక్కుల్లో పడేసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి విజయాలు సాధించిన వారిలో ఫుట్బాల్ ఆటగాడు ప్రసూన్ బెనర్జీ, షూటర్ నారాయణ్ సింగ్ దేవ్ ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్ లో చేరిన వీరు ఎంపీలుగా గెలిచారు. ఇక రాజకీయాల్లోకి వచ్చి వైఫల్యాలు చవిచూసిన క్రీడాకారులు కూడా ఉన్నారు. జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్ నఫీసా అలీ రాజకీయ జీవితం అంతా పార్టీలు మారడంతోనే సరిపోయింది. ఇప్పటివరకు ఆమె గెలిచింది లేదు. మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ 2009లో కాంగ్రెస్ తరపున ఉత్తరప్రదేశ్ లోని కుల్పూర్ నుంచి పోటీ చేసి పరాజయం చవిచూశాడు. ఫుట్బాల్ ఆటగాడు బూటియా 2014లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి పరాజయం చవిచూశాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోనే కాక మరికొంతమంది క్రీడాకారులు రాష్ట్రపతి చేత నామినేట్ అయ్యి రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. క్రీడా విభాగంలో 2012లో సచిన్ తెందుల్కర్ ను రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. 2016లో మేరీకోమ్ రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు. క్రియాశీల రాజకీయాల్లో లేకపోయినా కొంతమంది క్రీడాకారులు ప్రజల్లో ఓటింగ్ పై చైతన్యం తీసుకువస్తున్నారు. ప్రధాని పిలుపు మేరకు సచిన్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, సెహ్వాగ్, రెజ్లర్ భజ్రంగ్ పూనియా ఓటు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.